రాదు. మీరు మాట్లాడే దేవుడు కాదు. మీరు మాట్లాడలేకపోతున్నాడు దేవుడితో. దేవుడితో మాట్లాడితే శాబాది బాబా ఏసు వస్తున్నాడు. మీ అందరితో చేయండి, ప్రార్థన చేయండి. ఏం చేస్తున్నారు? చేయండి ప్రార్థన. చెబుతున్నాడు మీ అందరి దగ్గర మీ పక్కన ఉంటాడు అన్నాడు దేవుడు. ఏసు రాజు ఒక్కసారి మిమ్మల్ని ముడతాడు, తాగుతాడు. ఏసయ్య మనస్సు చేయండి ప్రార్థన. ఏసయ్య సామరి ఒక్కసారి మాట్లాడుతూ దేవుడా రా, దిగురమ్మయ్యా, చేయాలి. దిగురమ్మయ్యా, యేసయ్యా దిగురమ్మయ్యా, యేసయ్యా దిగురమ్మయ్యా, యేసయ్యా దిగురమ్మా, రమ్మా, యేసయ్యా దిగురమ్మా, యేసయ్యా దిగురమ్మా, దిగురమ్మా. చేయాలి. నడిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా దిగిరమ్మ నాయన, దిగిరమ్మ నాయన. ఇంకో మైక్ ఉండదు. యేసయ్యా దిగిరమ్మ, ఒక్కగా దిగిరని అంటున్నా. నన్ను దర్శించండి. తెరవాలి, ప్రార్థన చేయాలి. చేయము, చేయము, ప్రార్థన చేయము, ప్రార్థన చేయము, చేయ చేయ ప్రార్థన, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందరూ పౌరుషంగా దేవుడు వస్తున్నాడు, రౌద్రంతో దేవుడు వస్తున్నాడు, కోపంతో దేవుడు వస్తున్నాడు. తెరవాలినవాడు, తెరవాలినవాడు, తెరవాలినవాడు ప్రార్థన చేయాలి. రౌద్రంతో దేవుడు, రౌద్రంతో దేవుడు మాట్లాడాలన్నాడు, రౌద్రంతో దేవుడు మాట్లాడాలన్నాడు, రౌద్రంతో దేవుడు మాట్లాడాలన్నాడు, మాట్లాడుతున్నాడు. మీ అందరి పక్కన ఉన్నాడు అన్నాడు దేవుడు. ఒక్కసారి చేయాలి ప్రార్థన. ప్రార్థన చేయాలి అందరూ. ప్రార్థన చేద్దాం. ఎవరైతే మనపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి దోషాలు క్షమించబడతాయి, వారి పాపాలు క్షమించబడతాయి, వారి అపరాధాలు క్షమించబడతాయి. ప్రార్థన చేయువారైతేనే ఆ మార్గంలో అమ్మ తెలకుండా పోకుండా పట్టుకొని మీ చేతిని నేను నా మార్గంలో అంతం వరకు నడిపిస్తానని ఎంతో వాగ్దానం చేయించున్నాను. హల్లెలూయా, మెలకు కలిగి ప్రార్థన చేయండి. వారిని వరకు అంతం వరకు మిమ్మల్ని నడిపించి పరిశుద్ధత నుండి సంపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించువాడు. మీ ఆత్మీయ జీవమును శరీరమును
మార్చండి. మమ్మల్ని నిర్దోషిగా చెయ్యమా ప్రభా. వారైతేనే నమ్మకంగా ప్రార్థించిన వారైతేనే మీ పట్ల నెరవేరుతుంది. కార్యములు సంసిద్ధపడుతున్నాయి, కార్యములు నెరవేరుతాయి. ప్రభు వాగ్దానం చేస్తున్నారు. సంఘమును బలపరచుము, సంఘమును స్థిరపరచుము, సంఘమును కావలసిన ఆదరణ అనుగ్రహించుము, సంఘమును కావలసిన ఆదరణ అనుగ్రహించుము, సంఘమును కావలసిన ఆదరణ అనుగ్రహించుము, సంఘమును కావలసిన క్షేమాభివృద్ధి అనుగ్రహించుము. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దినము ప్రార్థించుడి. వారి క్షేమమే మీ క్షేమము, వారి సంతోషమే మీ సంతోషం, వారి సమాధానమే మీ సమాధానం. ఆత్మీయ తల్లి మీద సమాధానం పడతాము నాయన. ఆత్మీయ తల్లి మీద సమాధానం ఉంటాము బాబా. ఆత్మీయ తల్లిదండ్రులతో సమాధానంగా కలిగి ఉంటాము నాయన. సమాధానం పడతాము బాబా. చేయాలి. అందరూ క్షమాపణ పెడుతున్నాం దేవుని దగ్గర. ఎన్నిసార్లు అయితే దేవుని దాసులు దూషించాము, ఎన్నిసార్లు అయితే దేవుని దుఃఖపెట్టాము. దిద్దుబాటు చేసుకుందాము, దిద్దుబాటు చేసుకుందాము, ఒప్పుకుందాము, విడిచిపెడదాము. ఆత్మీయ తల్లిదండ్రులు దూషించాము మా ప్రభా, ఏడిపించాము నాయన, అవమానపరిచాము ప్రభా, విశ్వాసంగా మాట్లాడాము నాయన. అయ్యా కుటుంబాన్ని విశ్వాసంగా మాట్లాడాము, ఆత్మీయ తల్లి కుటుంబాన్ని విశ్వాసంగా మాట్లాడాము. మమ్మల్ని క్షమించండి, క్షమించండి. నోరు తెలిసి ప్రార్థన చేద్దామా, నోరు తెలిసి ప్రార్థన చేద్దామా. అయ్యా నీకు స్తోత్రం మా ప్రభా, అయ్యా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అయ్యా మమ్మల్ని క్షమించండి, అయ్యా నన్ను క్షమించుము, 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 క్షమించుము. అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం. చేయగల ప్రార్థన ఒక పక్క నుంచి దేవునాత్మ వచ్చి చెబుతూ ఉన్నా మందవంతు కలిగి ఉన్నాం. చేయాలి ప్రార్థన, ఎవరు తెలిసి ప్రార్థన. మనం వచ్చిందే ప్రార్థన కొరకు, మనం ఉంటుందే ప్రార్థన కొరకు, మనం కష్టపడితే ప్రార్థన కొరకు. మీ స్థలాల్లోకి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, లేకపోతే నేనే తప్పిపోతాను. మీ తమ తమ స్థలాల్లోకి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, లేకపోతే నేమో తప్పిపోతారు, నేమో తప్పిపోతారు. జాగ్రత్త. మీ స్థలాల్లోకి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుడికి ఇచ్చిన నియమాన్ని మీరు తొలగిపోతారు. మీ స్థలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. తమ తమ స్థలాల్లోకి నిలబడి ప్రార్థన చేయండి. తమ తమ స్థలంలో నిలబడి ప్రార్థన చేయండి. మీ వల్ల నా దగ్గర దేవుడు రావట్లేదు, మీరు ప్రార్థన చేయట్లేదు, మీరు ప్రార్థన చేయట్లేదు, దేవుడు రావట్లేదు నా దగ్గరికి, నా దగ్గరికి దేవుడు రావట్లేదు. దయచేసి గమనించండి. ఈ యొక్క సీడీలు మీకు అందరికి ఇవ్వబడతాయి. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎడకి వెళ్ళిపోండి. ఎవరు సెల్ ఫోన్ లో తీయొద్దు, కెమెరాలో తీస్తున్నాం కాబట్టి అందరికి ఇవ్వబడతాయి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోవాలి. అందరూ మీ స్థలాల్లోకి వెళ్ళిపోవాలి. మీ పక్కన ఉన్నాడు, అందరూ మీ స్థలాల్లోకి వెళ్ళిపోవాలి. మీ స్థలాలకు మీరు వెళ్ళిపోవాలి. ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాడు. తమ తమ స్థలాల్లో నిలబడి ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తమ తమ స్థలాల్లో మోకరించి, తమ తమ స్థలాల్లో మోకాలు వేసి, రెండు చేతులను పైకెత్తి, తమ తమ స్థలాల్లో ప్రతి ఒక్కరు మోకరించి, రెండు చేతులను పైకెత్తి ప్రభా ప్రభా
అయ్యా మా దోషాలను క్షమించు. అయ్యా మా దోషాలను క్షమించు. మమ్మల్ని సరైన మోకరించి ఉంచుదాన్ని పైకెత్తి. అయ్యా నీ ఇష్టంగా మేము బ్రతకలేకపోతున్నా. నీ అనుకూలంగా మేము బ్రతకలేకపోతున్నా. నీ అనుకూలంగా మేము జీవించలేకపోతున్నాము నాయనా. తెరవనారు. ఒప్పుగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. వేడుకొనుము. మొరుపెట్టుము. వినయముగా, దీన మనసు కలిగి, హృదయపూర్వకంగా వేడుకొని దేవుని. ప్రభు మాట్లాడతారు సంస్కృతిగా ఉన్నాను. ప్రభు నేను దర్శిస్తా సంస్కృతిగా ఉన్నాను. ప్రభు నేను దర్శిస్తా సంస్కృతిగా ఉన్నాను. సాగులు నేర్పేవారు, సాగులైన వారు నేర్పేసి ప్రార్థించాక సాగులు నేర్పేవాళ్ళు, సాగులు నేర్పేవాళ్ళు, సాగులు నేర్పేవాళ్ళు, దేవుడు అందరూ కలిసి ఏకమనసు ప్రార్థన. మరలా ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు. చేయాలి ప్రార్థన. చేయాలి, ప్రార్థన చేయాలి. వెనుకున్న వారు ప్రార్థన చేయాలి. ప్రభా ఎన్ని విషయాల్లో దేవుడికి బ్రతకాలని వచ్చామో మనందరం కూడా దీన్ని చేసుకుందాం. మనందరం కూడా దేవుని సాధనాలు మనము కూడా సరిదిద్దుకుందాం. ఎన్ని సందర్భాల్లో దేవుడు డబ్బును ఆపివేశాం, ఎన్ని సందర్భాల్లో ఆత్మీయతలను వదిలిపెట్టాం, ఎన్ని సందర్భాల్లో ఆత్మీయతలను వేరే రకంగా మాట్లాడుకున్నాం, ఎన్ని సందర్భాల్లో సంఘ సభ్యులను దూషించాం, ఎన్ని సందర్భాల్లో సంఘాలను ద్వేషం పెట్టుకున్నాం, ఎన్ని సందర్భాల్లో దేవుని మాట క్రమశిక్షణగా జీవించాం. తెలుగు అందరము దేవుని సన్నిధిలో చేసుకుందాం. అందరము దిద్దుబాటు కలిగి, అందరము మంచి హృదయం కలిగి, పెద్ద మనసు తెచ్చుకొని, ఎవరినో వేరే ఆలోచనలు లేకుండా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు నన్ను సరిదిద్దుతున్నారు. ప్రభు నన్ను చక్కపరుస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ మంచి హృదయం కలిగి, అందరూ మంచి ఏక హృదయం కలిగి, ప్రభా మా కుటుంబాల్లోకి రండి, ప్రభా మా జీవితాల్లోకి రండి. అయ్యా మమ్మల్ని దర్శించండి. మాలో ఉన్న బాధలు, మాలో ఉన్న వ్యాధులు, మాలో ఉన్న దుఃఖము, మాలో ఉన్న నిష్ఠుడు అయ్యా తీసివేయడానికి వచ్చావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. బతుకులో ఉన్న వాడిని విడిపించడానికి నేను వచ్చాను. సమస్యలో ఉన్న వాడిని విడిపించడానికి నేను వచ్చాను. ఇబ్బందికులుగా ఉన్న వాడిని విడిపించడానికి నేను వచ్చాను. దేవుడు ప్రార్థించు. దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుని సన్నిధిలో వేడుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించు. బతుకులో ఉన్న వారిని విడిపిస్తాను ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో బతుకంలో ఉన్న వారిని విడుదలిస్తావా? బతుకంలో ఉన్న వారిని విడిపిస్తావా? సమస్యలో ఉన్న వారిని విడిపిస్తావా? ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపిస్తావా? ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఎవరైతే నమ్మకముగా ప్రార్థిస్తారో, ఎవరైతే నమ్మకముగా ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారిని విడిపిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. వారిని ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. వారిని పరామర్శిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. నోరు తెరవా, నోరు తెరవా, ప్రార్థన చేయవా, ప్రార్థన చేయవా. వెనకతున్న వారు కూడా దయచేసి మోకరించి ప్రార్థన చేయాలి. వెనక భాగంలో ఉన్న వారు కూడా దయచేసి మోకరించి ప్రార్థన చేయాలి.
యవనస్తులైన వారు, ఎవరి బిడ్డలైన వారు మోకరించి రెండు చేతులను పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఎవరిపై ఉన్న బిడ్డలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, మరి ముఖ్యంగా యవనరాలు మోకరించి రెండు చేతులను పైకెత్తి ప్రార్థన. మరక్షకుడా, మరక్షకుడా, ఇలా నేను దూషించాము, ఇలా నేను తుక్కు పెట్టాము, ఇలా నేను అవమానపరిచాము, అయ్యా నీకు వేరేగా మాట్లాడాము. చేద్దాం. నా కొరకు ఒక్క కడి అయినా మెలకుగా ఉండలేదా? నా కొరకు ఒక్క గడి అయినా ప్రార్థించలేదా? ఒక్క గడి అయినా మెలకువని ప్రార్థించలేదా? ప్రభు అడుగుతున్నాడు, ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేదా? ఒక్క నిమిషమైన నా సన్నిధిలో మీరు గడపలేదా? చూడడం రాలేదు. రెండు చేతులను పైకెత్తి కళ్ళు మూసుకుని ఏకాత్మతో దేవుని అడుగుదాం, బతిమాడుకుందాం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది ఈ క్షణంలో, స్వస్థత లేని వారికి స్వస్థత వస్తుంది ఈ క్షణంలో, బంధకంలో ఉన్న వారికి విడుదల వస్తుంది ఈ సమయంలో, సమస్యలు ఉన్న వారికి విడుదల వస్తుంది ఈ సమయంలో. ఎవరైనా మౌనంగా ఉండవచ్చు, ఎవరైనా మౌనంగా ఉండవచ్చు, ఎవరైనా మౌనంగా ఉండవచ్చు, ఎవరైనా మౌనంగా ఉండవచ్చు. దిక్కులు చూడద్దు. దేవుని సరిగా దిక్కు చూడడానికి మనం రాలేదు. కళ్ళు మూసుకుని రెండు చేతులను పైకెత్తి ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు. నాలో ఉన్న బలహీనతను తీసివేయి, నాలో ఉన్న స్వస్థతను తీసివేయి, నాలో ఉన్న నిష్ఠూరమును తీసివేయి. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకును కొంచెమైనా స్వస్థత లేకుండా జీవిస్తున్నాం ఆయన. తెలుగు ఏ సమస్యకు నేను వేధిస్తూ ఉందో, ఏ బాధకు నేను వేధిస్తూ ఉందో, ఎలాంటి బలహీనతకు నేను కొనిచేస్తూ ఉందో, ఎలాంటి శోధన అయితే నేను బలహీనంగా చేస్తూ ఉందో, ప్రార్థన చేయాలి. ఈ క్షణంలోనే ప్రభు విడుదల ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలోనే విడుదల ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రభు తన కార్యము జరిగించడానికి వచ్చి ఉన్నాడు. ప్రభు తన కార్యము జరిగించడానికి ఆసనుడై ఉన్నాడు. ప్రభు తన కార్యము జరిగించడానికి మనలోనే మన మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ గౌరుడా, ఎవరైనా తెరవమన్నాడు. ప్రభు నిన్ను దర్శించడానికి వచ్చి ఉన్నాడు. నీ బాధను తీసివేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. నీ బలహీనతను తీసివేయడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. నీలో విషయాలత కలుగు చేయడానికే నేను వచ్చి ఉన్నానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలాంటి ఇరుకులో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు కొట్టుమిట్లాడుతూ ఉన్నావు, ఏ గాథలో ఉన్నావు నీవు, ఏ పరిగెత్తున్నా నీవు, తెలిసి ప్రార్థన చేయి.
ప్రభావము దర్శించండి. ప్రభావము దర్శించండి. ప్రభావము దర్శించండి. మాట్లాడండి. చాలు. ప్రభువును వేడుకుందాము. ప్రభువును వేడుకుందాము. ప్రభువును వేడుకుందాము. ప్రభువుని అడుగుదాం. ప్రభా నన్ను తాకండి, నన్ను అభిషేకించండి, నన్ను దర్శించండి, నాతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ఒట్టిగా నాతో మాట్లాడు ప్రభా. ఈ కార్యాలు నూతన పరుచు మా ప్రభువా. ఈ కార్యాలు జరిగించము నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మమ్మల్ని బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, పరిశుద్ధాత్మదేవుడా, మమ్మల్ని బట్టి కాదు కానీ నాయన పరిశుద్ధాత్మ అభిషేకమా, జరిగించండి. పరిశుద్ధాత్మ అయ్యా మా నీతిని బట్టి కాదు కానీ నాయన ఆదరణకర్త, ఈ స్థలం మీ కార్యాలు జరిగించండి. నీ సన్నిధి తోడుగా వారిని బిడ్డలైన వారిని దర్శించండి. నీ సన్నిధి తోడుగా బిడ్డలైన వారిని దర్శించండి. పరిశుద్ధ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి. ఓ పరిశుద్ధ నాయన ఎవరిని వదిలివేద్దు మా ప్రభు. తాకండి, ఎవరిని విడిచిపెట్టద్దు నాయన. తాకండి. ఏ హృదయం ఎలాంటి సందర్భంలో నీ శరీరంలో వ్యాధుల పడుతూ ఉండదు. ప్రతి ఒక్కరిని దర్శించండి, వ్యాధం నుంచి విడిపించండి. విడిపించండి, వ్యాధం నుంచి విడిపించండి. విడిపించండి ప్రభా. బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి విడుదల పరిశుద్ధాత్ముడా.